నహుషుడు ఎవరు? చవన మహర్షికి ఈయనకి ఉన్న సంబంధం ఏమిటి? స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు తామరతోడులో ఎందుకు దాక్కున్నాడు? సచీదేవి ఎవరు? నహుషుడు పిలిస్తే ఆమె ఎందుకు రాలేదు? నహుషుడు చెర నుంచి తప్పించుకోవడానికి సచీదేవికి తోచిన ఉపాయం ఏంటి? అది ఎవరిచ్చారు? నహుషుడు ఆజ్ఞతో సప్తఋషులు దిగివచ్చారా? నహుషుడి పల్లకి మోసిన బోయిలు ఎవరు? నహుషుడు కోపాగ్నికి అగత్స్యుడు బలి అయ్యాడా? అగత్స్యుని శాపానికి సర్పంగా మారినది ఎవరు? అసలు పాండవులకి నహుషుడికి ఉన్న సంబంధం ఎలాంటిది? వంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నహుషుడి చరిత్ర తెలుసుకోవాల్సిందే. ఆయన జీవితంలో అడుగడుగునా మలుపులే. ఆ మలుపుల మధ్య దాగున్న మలుపు కథ తెలుసుకున్నామా మరి? అడుగడుగునా ఆసక్తి రేకెత్తించే కథనాలు, ఉత్సాహభరితంగా వినిపించే వైనం మన చిన్ని ఆశా ఛానల్లో తనివి తీరా విని తరించాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక్కొక్క భాగాన్ని అర్థమయ్యేంత సరళ భాషలో చిన్ని ఆశా ఛానల్లో లభ్యమవుతుంది. విని ధరించండి. మీ చిన్ని ఆశా ఛానల్లో మరిన్ని ఆసక్తి కల కథనాలు మీ ముందుకు తెస్తుంది, మీకోసం వస్తుంది. అతి త్వరలో మీ చిన్ని ఆశా ఛానల్లో వస్తుంది అపూర్వ చింతామణి. మీకోసం వినండి మరి. మీ చిన్ని ఆశా ఛానల్ని ఆదరించండి. మీ చిన్ని లైక్ మా చిన్ని ఆశకి కొండంత ఆశని కలిగిస్తుంది. మీ ప్రోత్సాహం మరింత ముందుకు దూసుకుపోయేందుకు సహకరిస్తుంది.